దేవ విషయంలో మిథున తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ దేవాని కాపాడుకుంది. మిథున చేసిన ఈ పనికి ఒక్కసారిగా దేవ మనసులో దాచుకున్న ప్రేమను మొత్తం బయట పెట్టడం జరుగుతుంది. ఈ దెబ్బతో హరివర్ధన్‌కు కూడా మిథున మీద దేవాకి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకొని అల్లుడుగా ఒప్పుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఈ కథ అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున ఎలా అయినా సరే దేవ వాళ్ళ నానమ్మ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళేలోపు దేవ మనసులో ఉన్న ప్రేమని బయటకు తీస్తారని అయితే అనుకుంటుంది. ఇద్దరు ఒకటైపోవాలని కూడా కోరుకుంటుంది. శారదమ్మేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. మిథున వాళ్ళు వెళ్ళారే కానీ ఫోన్ చేయలేదు, ఏమైందో ఏమో అర్థం కావడం లేదు, అత్తయ్య గారికి ఫోన్ చేస్తే వస్తూ ఉంటారే, నువ్వేం కంగారు పడుకో అని చెప్తున్నారు, ఇంతకీ మిథున దేవాలు వెళ్ళారా లేదా అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుందా. కానీ వీళ్ళకి ఆ వెహికల్ పంచర్ అయిన విషయం అయితే శారదమ్మకు తెలియదు. అయితే ఒక దగ్గర కూర్చొని మిథున ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే మిథున క్యారెక్టర్ దేవా క్యారెక్టర్ ఇద్దరు మార్చుకుందాము, ఇప్పుడు నువ్వు మిథున, ఇప్పుడు నేను దేవా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ వెహికల్ చూసిన ఈ పోలీస్ ఏం చేస్తాడంటే, ఈరోజు రాత్రికి ఎలా అయినా సరే ఆ దేవాగాడిని లేపేయాలి, మిథునని నా సొంతం చేసుకోవాలని అయితే అనుకుంటాడు. అయితే ఇక మిథున దేవాలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మిథున మీద దేవ తన రియల్గా ఉన్న ప్రేమను అయితే చూపించడం జరుగుతుంది. పైకి యాక్టింగ్ అన్నట్టు అనుకున్నా కూడా తన మనసులో ఉన్న మాటలనే మిథునతో అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మిథున ఎవరు? దేవ కదా. దేవ ఎలా మాట్లాడతాడో, తన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో అలా మాట్లాడుతూ ఉంటుంది. అంటే ఇష్టం లేనట్టుగా అలా మాట్లాడుతూ ఉంటుంది. దేవ ఏంటి, మిథున కాబట్టి మిథునకు చాలా ప్రేమగా అలా మాట్లాడుతూ ఉంటే, నిజంగా దేవ మిథునని ప్రేమిస్తున్నట్టుగా చెప్తూ ఉంటే నిజంగానే ప్రేమిస్తున్నాడా అన్నట్టుగా మిథునకి అనిపిస్తూ ఉంటుంది. ఇంత ప్రేమని మనసులో పెట్టుకొని పైకి ఎందుకు నేనంటే ఇష్టం లేదని చెప్తున్నావు, ఏదో కారణం చేత నన్ను దూరం పెడుతున్నావు అని అయితే అనుకుంటూ మిథున ఆలోచిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒకరు మీద ఒకరు ప్రేమనైతే చూపించుకోవడం జరుగుతుంది. అయితే మిథున ఏంటి, తనకి ఎంత ఇష్టం ఉన్నా కూడా ఇప్పుడు దేవా క్యారెక్టర్లో ఉంది కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం లేదు, చిరాకు, అసలు నువ్వు నాకు కనిపిస్తేనే నాకు నచ్చదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, దేవా ఏమో నువ్వంటే నాకు చాలా ఇష్టం దేవా, ఈ తాళిబంధం విలువ అట్లాంటిది అది ఇది మాట్లాడుతూ ఉంటే, దేవా మాట్లాడిన ప్రతి ఒక్క మాటలో దేవా నిజాయితీనే గమనిస్తుందే తప్ప తన మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటుంది మిథున. అలాంటి సిచ్యువేషన్లో బాగా మంచిగా ఉంది వీళ్ళిద్దరి మధ్యన కథ అనుకున్న టైంలో ఈ దరిద్రుడు వస్తాడనమాట. వచ్చి ఒక్కసారిగా గన్తో ఫైర్ చేసి అప్పుడు దేవాకి అర్థమైపోతుంది, వీడు కావాలని ఏదో గొడవ పెట్టుకునేలాగా ఉన్నాడు, మిథునని చాలా తప్పుగా నా ముందే మాట్లాడుతున్నాడు, నేను తట్టుకోలేను, ఖచ్చితంగా ఏదో గొడవ జరగబోతుందని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే మిథున చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది, ఏం చేస్తాడో ఏమో అని అయితే అనుకుంటూ. అయితే ఇక ఆ పోలీస్ మిథున వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇలాంటి టైంలో ఇక్కడ ఉండకూడదని తెలియదా మీకు, మిమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి స్టేషన్లో వేస్తాను అని అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక చాలా చండాలంగా మాట్లాడతాడు. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడకూడని మాటలైతే, అంత ఒక బాధ్యతాయుతమైన జాబ్లో ఉండి అలాంటి మాటలు మాట్లాడేసరికి దేవాకి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. కంట్రోల్ చేస్తూ ఉంటుంది మిథున, అయినా కూడా అలాంటి మాటలు మాట్లాడతాడు. చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఏకంగా పోయి కాలర్ పట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు యూనిఫామ్లో కూడా లేవు, నేనేమైనా చేయొచ్చు అంటూ దేవా కూడా మాట్లాడతాడు. ఓహో, నేను యూనిఫామ్లో లేను కాబట్టి నువ్వు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, అయితే నువ్వు నన్ను చంపేద్దాం అనుకుంటే నేనెందుకు ఊరుకుంటాను, నేనే నేను చంపేస్తానంటూ గన్ తీసి గురిపెడతాడు దేవా మీదకి. అయితే మిథున ఒక్కసారిగా భయపడిపోయి కరెక్ట్గా కాల్చే సమయానికి మిథున అడ్డుపడేసరికి ఆ బుల్లెట్ మిథునకి చేతికి భుజం మీదకి తగులుతుందనమాట. రక్తమేమో పోతూ ఉంటుంది. ఒక్కసారిగా దేవ అయితే మిథున పట్టుకొని మిథున అని పెద్దగా అరిచేస్తాడు. మిథున దేవ తన మీద చూపిస్తున్న ప్రేమనే చూస్తుంది తప్ప తనకి గాయమైంది, బ్లడ్ పోతుంది, తను చాలా బాధపడుతుంది, అదేమీ పట్టించుకోదు. అయితే పక్కనున్న ఇంకో కానిస్టేబుల్ ఉండి, సార్ ఇదేదో పెద్ద సీరియస్ అయ్యేలాగుంది, అమ్మాయి ప్రాణాలు పోయాయంటే మొదలే అమ్మాయి జడ్జి గారు కూతురు, ఖచ్చితంగా మీ జాబ్ పోతుంది, మీతో ఉన్నందుకు నా జాబ్ కూడా పోతుంది అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మిథునని అక్కడి నుంచి వెహికల్ లేదు, ఎలా తీసుకుని వెళ్ళాలి దేవాకి ఏమీ అర్థం కాదు. ఫోనా సిగ్నల్ రాదు, ఇలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అని అలానే చేతులతో నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ మిథునాన్ని తీసుకోపోతుంటే, మిథున ఏం కాదు నీకేం కాదు మిథున, చెంపలు తడుతూ ఉంటాడు, కళ్ళు తెరువు అంటూ ఉంటాడు. మిథున అంతగా దేవా కంగారు పడడం చూసి మిథున ఇంకా ఫిక్స్ అయిపోతుంది, కన్ఫర్మ్ చేసేసుకుంటుంది, దేవాకి నేనంటే చచ్చేంత ప్రేమ, నేను లేకపోతే ఉండలేడు, బ్రతకలేడు అన్న విషయం అయితే
మిథునకి అర్థమైపోతుంది. అలా పరిగెత్తుకుంటూనే వెళ్తూ ఉన్న సమయంలో దేవుడిలాగా ఒక ఆటో వ్యక్తి అయితే ఆపుతాడు. మిథున్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి విషయం చెప్పడం కూడా జరుగుతుంది. అటు శారదమ్మ వాళ్ళు వచ్చేస్తారు, అటు హరివర్ధన్ వాళ్ళ కుటుంబం కూడా వచ్చేస్తారు. అయితే హరివర్ధన్ ఏమనుకుంటాడు అంటే దేవా కారణంగా, దేవా ఒక రౌడీ కాబట్టి దేవా కారణంగానే మిథునకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అయితే దేవాని కాలర్ పట్టుకొని కొట్టిపోతూ ఉంటే అప్పుడు మిథుననే చెప్తుంది, అతనే నన్ను కాపాడాడు, నేను నా ప్రాణం పోతుందని విలువెల్లాడిపోయాడు, ఇంతకన్నా నేనేం చూపించాలి నాన్న, నా మీద ప్రేమ ఉంది అని మిథున చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హరివర్ధన్. అంటే దేవాకి మిథున అంటే అంత ఇష్టమా, నేనే వీళ్ళిద్దరిని విడతీస్తున్నానా, వీళ్ళిద్దరు నిజంగానే దైవం కలిపిన బంధమా, దైవం ముడివేసిన బంధమా అంటూ హరివర్ధన్ కూడా ఒక రకంగా ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రమాదం వల్లనే దేవ మీద కలిసారని చెప్పవచ్చు.